ఇప్పుడు కొన్ని థింగ్స్ అడుగుతా పర్సనాలిటీ గురించి. ఇప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఎపిసోడ్లో మనోడు 2-3 days బట్టి అసలు బిగ్ బాస్ అని తీసేసి హగ్ బాస్ అని పెట్టమని చెప్తున్నారు చాలా మంది. అంటే టూ మచ్ అయింది. మేబీ ఆ 14 మంది అదే రూమ్ లో ఉండడం వల్ల వాళ్ళే ఫేసులు కనిపించడం వల్ల మేబీ అయ్యి ఉండొచ్చులేండి, కానీ అంటే ఒకరితో ఒకరు ఎమోషన్ షేర్ చేసుకోవచ్చు. బట్ టూ మచ్ ఆఫ్ హగ్ బాస్ అయిపోయిందని అనిపించింది. అందులో మన తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కల్చర్ కొంచెం ఇప్పుడు మేబీ ఏంటంటే ఈ కాస్మోపాలిటన్ కల్చర్లో ఈ మధ్య కాలంలో ఈ పబ్బుల్లోనూ లేకపోతే కనబడి వాళ్ళకి వీళ్ళ సంబంధాలు ఎవరైనా సరే హగ్ ఇచ్చుకుంటారు. వాళ్ళు దాంట్లో తప్పు కూడా ఫీలింగ్ ఏమి ఉండదు వాళ్ళకి. కానీ మన ఈ బిగ్ బాస్ అనేది జస్ట్ ఓన్లీ పబ్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే హైఫై కల్చర్లో ఉండే వాళ్ళే కాకుండా అందరూ చూస్తారు. యాజ్ ఆడియన్స్ గా ఫ్యామిలీ మెంబర్స్ చూసే వాళ్ళ గురించి అదే అంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఊళ్ళలో ఉండే వాళ్ళు చూస్తారు, టౌన్స్ లో ఉండే వాళ్ళు చూస్తారు. అండ్ హైదరాబాద్ లో కూడా ఈ కల్చర్ అందరికీ లేదు, ఒక 10% మందికి ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఏమిట్రా ఇది మరీ ఇంత టూ మచ్ గా ఉందని అనిపిస్తుంది. నేను కొంతమంది టూ మచ్ కూడా చేస్తారు కంటెంట్ కోసం. ఇలా ఉంటే ఎక్కువ చూపిస్తారు, ఎక్కువ మాట్లాడుకుంటారు మన గురించి. మంచో చెడో మాట్లాడుకోవడం అనేది కావాలి. సో ఇవైతే మీరు గమనిస్తే నేను ఇచ్చిన కంటెంట్లో కూడా బేబక్కతో నేను మాట్లాడుతున్నప్పుడు అది కూడా సరదాగా ఏంటది వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి అంటే, అన్ని వ్యూలకి బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా, ఐ లవ్ యూ అని చెప్పారు. నేను చెప్పాను బేబక్క వచ్చిన తర్వాత, నేను చెప్పిన తప్పు, నువ్వు ఈ మధ్య 50 దాకా ఇంటర్వ్యూలు ఇచ్చావు కదా, అన్ని వ్యూలో కన్నా బెస్ట్ వ్యూ ఇంటర్వ్యూ అని చెప్పాను. సో అదేంటంటే స్పాంటేనియస్గా చెప్పింది, కానీ ఐ లవ్ యూ అనేది వచ్చింది కదా, అది వెంటనే హైలైట్ అయిపోతుంది అనమాట. అంటే బేసికలీ ఈ లవ్లు, చిన్న చిన్న స్వీట్ నథింగ్లు ఇలాంటివి ఏ ఉన్నా సరే అది ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిపోతుంది వాడు చూపించే దాంట్లో. సో మీరు చూస్తున్న అన్నింటిలో కూడా ఇప్పుడు 24 గంటలుగా కంటెంట్లో ఈ హగ్గులు గిగ్గులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే వాళ్ళకు ఒక ప్రియారిటీ లిస్ట్ ఏదైనా ఉంటుంది. ఓకే, లవ్, హగ్గులు, ఇట్లాంటి ఐ లవ్ యూలు, ఇలాంటి కిసెస్ కూడా ఉన్నాయి. అంటే నేను జనరల్ గా కంటెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా, ఏదో దీన్నే పోర్ట్రేట్ చేయాలని కాదు. యాక్చువల్గా లేదా విష్ణుప్రియ ఓపెన్ గానే బిగ్ బాస్ రికార్డ్ తీస్తా అని చెప్పి వెళ్ళి పృథ్వీకి ముద్దు పెట్టింది. అసలు పృథ్వీ గానీ సీత గానీ నాకు అది అర్థం కాలేదు. అంటే మిగతా ఆడియన్స్ చూస్తున్నారు కదా, అంత ఓవర్ అక్కర్లేదేమో. ఒక మంచి వాడిని కూడా, ఒక మంచి పిల్లలు కూడా మళ్ళీ హగ్గుల్లో దింపేశారే. సీత పృథ్వీయా? సీత కూడా అంటే మరి ముద్దు పెట్టలేదు, జస్ట్ వెళ్ళి ఇట్లా చేయడం, ప్యాంపర్ చేయడం, ఇది కొంచెం టూ మచ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు. ఓకే, ఏమో నాకు తెలిసి సీత వాజ్ వెరీ వెల్ బిహేవ్డ్ అనిపించింది అక్కడ ఉన్నప్పుడు. ఏమవుతుందంటే ఇలా చేస్తేనే ఇవ్వట్లేదు అనే దీంట్లో అందరూ కూడా నలుగురితో పాటు నారాయణ అని అట్లా ఉందేమో. బట్ నాకు తెలిసి సీత ఇస్ వెరీ డీసెంట్. బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ కదా, అది ఏం ప్లేస్ లో ఉన్నా నీ క్యారెక్టర్ నువ్వు మిస్ అవ్వకూడదు అనేది చూపించాను కాబట్టి. సో ఏం అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా.